మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు పోటెత్తడంతో ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట జరిగింది. త్రివేణి సంగమంలోని ఒక ఘాట్ దగ్గర బ్యారికేడ్ విరిగిపోయి పరిస్థితి అదుపు తప్పింది. మహాకుంభమేళాలో అమృత స్నానాల కోసం భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డం తొక్కిసలాటకు కారణమైంది. ఈ తొక్కిసలాటలో 20 మంది దాకా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత నిమిషాల్లోనే అంబులెన్స్లు భారీగా చేరుకున్నాయి. మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనలో 100 మందికి పైగా గాయాలయ్యాయి. దీంతో అలర్ట్ అయిన పోలీసులు గాయాలైన వారిని సెక్టార్ 2 ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం ఇతర ఆసుపత్రులకు షిఫ్ట్ చేశారు. తెల్లవారుజామున భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో వారిని పోలీసులు ఘాట్లోకి అనుమతించారు. రద్దీ నేపథ్యంలో ఓ చోట బ్యారికేడ్ తొలగించడంతో ఒక్కసారిగా భక్తులు నెట్టుకుని రావడంతో తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య నేపథ్యంలో మహాకుంభమేళాకు భక్తజనం పెద్ద ఎత్తున పోటెత్తారు. 10 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. ప్రయాగ్రాజ్ తొక్కిసలాట తర్వాత అఖాడా పరిషత్ కీలక ప్రకటన చేసింది. 2వ రోజు అమృత్ స్నాన్ రద్దు చేస్తున్నామని అఖిల భారత అఖాడా పరిషత్ అధ్యక్షులు రవీంద్రపురి తెలిపారు. అయితే సీఎం యోగి విజ్ఞప్తితో తిరిగి మళ్లీ స్నానాలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 11 గంటలకు అఖాడాలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. మహాకుంభమేళాకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారన్నారు సాధ్వి నిరంజన్ జ్యోతి. కుట్ర జరిగిందా అనేది ఇప్పుడే చెప్పలేమని తెలిపారు సాధ్వి. తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రధాని మోదీ యూపీ సీఎం యోగితో 4 సార్లు మాట్లాడారు. ఘటనపై ఆరా తీసి అత్యవసరంగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై సమీక్షించారు. తొక్కిసలాట ఘటనపై మహామండలేశ్వర ప్రేమానందపురి కన్నీళ్లు పెట్టుకున్నారు. భద్రతా ఏర్పాట్లలో యూపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అధికార యంత్రాంగం వీఐపీల సేవలో తరిస్తోందని మండిపడ్డారు.